హలో మై డియర్ వ్యూవర్స్ అండ్ స్వీట్ సబ్స్క్రైబర్స్, గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. ఈ వీడియోలో ఏం చెప్పాలనుకున్నాను అంటే, లాస్ట్ ఇయర్ క్లాస్ 10 తెలుగు టెక్స్ట్ బుక్ ఎంత బాగుండేదో, అన్ని లెసన్స్, ముఖ్యంగా శతకమధురిమలో ఇచ్చిన పద్యాలు భలే ఉండేవి. అయ్యో సిలబస్ మాడిపోయిందే అని నేను బాధపడితే, గుడ్ న్యూస్ ఏంటి అంటే అన్ని సబ్జెక్ట్స్ మార్చేసి తెలుగు మాత్రం పాత సిలబస్సే ఉంచారనమాట. అబ్బా థ్యాంక్ గాడ్ అనుకున్నాను, భలే బాగుంటుంది ఆ టెక్స్ట్ బుక్ అని. సో నేను బలంగా ఏది కోరుకున్నానో అది జరిగింది. తెలుగు ఒక్కటి మాత్రం పాత సిలబస్ ఉంచేసి మిగతా అన్నీ మాత్రం మార్చేశారు. ఆ తెలుగు టెక్స్ట్ బుక్లో శతకమధురిమలో ఇంకో మంచి పద్యం మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే ఆ పద్యంలో ఉన్నది ఆచరించడం మన వల్ల అయితే కాదు, ఎందుకంటే మనం అంత మంచి వాళ్ళం కాదు కాబట్టి. పద్యం వినిపిస్తాను. ఉరుగుణవంతుడొట్లు తన కొండపకారము సేయునప్పుడు బరహితమే అనొచ్చు, నొక పట్టుననైనను కీడు చేయగా నెరుగడు, నిక్కమే కదా ఎదెట్లన గవ్వము బట్టి ఎంతయం దరువగజొచ్చిన పెరుగు తాలిమినియదే వెన్న భాస్కర. అంటే ఉరుగుణవంతుడు, ఊరు అంటే చాలా గొప్ప, గుణవంతుడు అంటే గుణాలున్నవాడు, ఒడ్లు ఇతరులు తన కొండ అపకారము, వండు ఒక అపకారం కీడు చేయునప్పుడు చేసినా కూడా పరహితమే అనొచ్చు, ఇతరులకు మేలే చేస్తాట. ఒక పట్టుననైనను కనీసం ఒక్కసారి కూడా కీడు చేయగా నెరుగడు, చెడు చేయడం అనేది తెలియదట. ఎలా అంటే కవ్వము పట్టి, అంటే కవ్వంతో పెరుగుని చిలికితే వెన్న ఇస్తుంది కదా ఎంతో ఓర్పుతో. అంటే పెరుగు చక్కగా గడ్డలా ఉంటే దాన్ని కవ్వం పెట్టి డిస్టర్బ్ చేసి చిలుకుతా దాన్ని కిలికితే అది కోపంతో ఏమీ చేయకుండా ఓర్పుతో వెన్ననిస్తుంది కదా. అలా మంచివాడు ఎంత కిలికినా సరే తను ఎప్పుడూ ఇతరులకి అపకారం తలపెట్టాడట. అది ఈ పద్యం చాలా బాగుంటుంది. మన వల్ల అయితే కాదండో, కానీ ఇవన్నీ తెలిసి మళ్ళీ మళ్ళీ అనుకుంటూ ఉంటే కనీసం ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మంచిగా ఉంటామేమో అని. 4 సార్లు జనాలు తిట్టినా ఒకసారైనా తిట్టకుండా నోరు మూసుకుని ఊరుకుంటామని అని చెప్తున్నాను అనమాట. నాకు అనిపించింది, మరి మీకేమైందో తెలియదు. అందులో ఒడుగుణవంతుడు ఒక పట్టున్నైనా కీడు చేయగానడు. మనం ఏంటంటే కనీసం ఒక్కసారైనా మంచిగా ఉంటాం అనమాట. 10 సార్లు తిట్టినా ఇలాంటి పద్యాలు వినగా కనీసం ఒక్కసారైనా మంచిగా ఉండడానికి ట్రై చేస్తామని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.